నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబు జగ్జీవన్ రామ్కు ఘనంగా నివాళులు. సీతారాముల కళ్యాణానికి ఏర్పాటు సర్వాంగ సుందరం. సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరుణమ్మ చిరస్మరణీయులు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఇంత మంచి బియ్యం ఇస్తున్న ప్రజా ప్రభుత్వానికి అందరం రుణపడి ఉందామని రామ్మూను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రామ్మూనం నియోజకవర్గ పరిధిలోని ఎన్టీపీసీ భూమిపట్నం, ఎయిటింగ్ క్లేన్ కాలనీలోని అల్లూరులో, వీర్లపల్లి, విఠల్ నగర్, తిలక్ నగర్, జ్యోతినగర్, ఫరోజు ఖాన్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని, రామగుండం నియోజకవర్గంలో ప్రతి అర్హుడికి ఈ పథకం ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి జరిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, నాయకులు ఉన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలని, భావి భారతానికి ఆయన చేసిన సేవలే స్ఫూర్తిదాయకమని రామ్మూన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి 118వ వేడుకలను పురస్కరించుకుని గోదావరికని సీతానగర్ సర్కిల్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యుడు వెడ్డపల్లి రామచందర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సందేరాంతో పాటుగా పలు పక్షాల నాయకులు ఈ వేడుకలకు హాజరయ్యారు. మరి వారి స్ఫూర్తితో శాసనసభ్యుడు అయిన రోజు నుంచి 14 నెలలు కావస్తా ఉంది. 14 నెలల్లో 5 నెలలు కోడికే పోయింది, ఏదో ఒక రకమైన ఎలక్షన్ కోడ్. కానీ విని ఎరగని రీతిలో 25-30 సంవత్సరాల ముందు కానటువంటి ఒక అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు మీరందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు చేస్తున్నామని గర్వంగా చెప్తా ఉన్నా. అటు రూరల్, అర్బన్ కలిసి దాదాపుగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేసినాం. ఇలా నూతన పూర్వ వైభవం, నవ నిర్మాణం చేస్తామని చెప్పినాం, చేస్తా ఉన్నాం. ఇవాళ రోడ్లు, డ్రైనేజ్లు, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమాలు, ఇవాళ 6 గ్యారెంటీలు ఇస్తే 5 గ్యారెంటీలు పూర్తి చేసినాం. ఇయ్యని మాట రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, ఆత్మీయ భరోసా ఇస్తూ ఉన్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రాజీవ్ యువ వికాస్ ద్వారా నేను మీ అందరు కూడా పిలుపునిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా 1 నుంచి 3 లక్షల రూపాయల సబ్సిడీ మీ స్వయంగా ఉపాధి చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. 14 తారీఖు వరకు అవకాశం ఉంది. ఉద్యోగాలు రాకుండా సొంత కాళ్ళపై నిలబడ్డ వాళ్ళు దయచేసి దాన్ని భాగస్వాములు కావాలి. మేము పూర్తిగా సహకరించడానికి ఉన్నామని చెప్తా ఉన్నాం. ప్రతి మహిళను శక్తివంతంగా చేసి స్వతహాగా సొంత కాళ్ళపై నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా దళిత బహుజనులకు ఈ దేశంలో, ఈ రాష్ట్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఒకే ఒక్క రోజు గంటలోనే అసెంబ్లీలో పెట్టి అనేక ఒత్తిళ్లు వచ్చినా మీ అందరికి కూడా తెలుసు, 35 ఏళ్ళు ఇందిరాగాంధీని కూడా ఎదిరించినటువంటి ఘనత బాబు జగ్జీవన్ రామ్ గారు. బీహార్లో మొన్న బీహార్ పర్యటన పోయాను నేను. ఆయన గురించి చాలా మంది కూడా బీహార్లో నేను ఒక బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ లేదు ఆ బ్రాంచ్, వాళ్ళ యొక్క సమావేశాలకు పోవడం జరిగింది. ఆ సమావేశాలలో జగ్జీవన్ రామ్ గారి గురించి చాలా విషయాలు చాలా మంది చెప్పినారు. ఒక అఖిల భారతీయ స్థాయిలో ఒక మంచి సంకల్పంతో ఇవాళ माननीय प्रधानमंत्री जी नरेंद्र दास मोदी जी का नेतृत्व में कितना बिल आ रहा है,
कितना लोग कितना समाज की न्याय कर रहे हैं, ये भी दलित समाज की भी न्याय कर रहे हैं। मैं एक ఉదాహరణ बतातूंगा నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఎలా ఉండాలంటే ఇవాళ ఒక ఆదివాసి బిడ్డను తీసుకొచ్చి భారత రాష్ట్రపతి చేశారు. అట్లాగే రామ్నాథ్ కోవింద్ని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేశారు ఎస్సీని. అలాగే నేను ఇదే రామ్ మందిర్లో ఇదే గుడిసెల్లో మా ఇల్లు నన్ను తీసుకుపోయి ఇవాళ ఎస్సీ కమిషన్ మెంబర్ చేశారు. మరి సంకల్పం అంటే ఎలా ఉండాలి, సంస్కారం అంటే ఎలా ఉండాలి, అది మంచిని గౌరవించాల, చెడును చాలా దూరంగా ఉంచాలి. యూ హ్యావ్ మెయింటైన్ ద డిసిప్లిన్. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా గోదావరి కనిలో వారి యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘ సంస్కర్త, గొప్ప నాయకుడు, సుదీర్ఘంగా మరి ఎన్నో రకాలుగా పదవులని తీసుకొని దాని ద్వారా సమాజం కొరకు, బడుగు బలహీన వర్గాల కొరకు, వారి యొక్క అభ్యున్నతి కొరకు పనిచేసినటువంటి గొప్ప మహామేధావి సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్నో రకాలుగా ఈ దేశంలో మార్పుల కొరకు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మహనీయుల యొక్క స్ఫూర్తిని పొందుతూ వారి యొక్క ఆలోచన విధానాన్ని పాటిస్తూ ముందుకెళ్లాలి ప్రతి ఒక్కరు అని చెప్పి సందర్భంగా భావిస్తూ దేశానికి బాబు జగజ్జీవన్ రావు అందించిన సేవలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా జరిగాయి. బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి సిపి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనూ, స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారతదేశ నిర్మాణంలోని స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని, అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారన్నారు. జగజ్జీవన్ రామ్ జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికై కృషి చేశారన్నారు. దేశ రక్షణ మంత్రిగా బాబు జగజ్జీవన్ రావు చేసిన బాటలు దేశాన్ని సురక్షితంగా ఉంచాయన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీ ప్రతాప్, అధికారులు సతీష్, ప్రేమ్, శ్రీనివాస్, దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, విశ్వజ, సిసి, హరీష్ తదితరులు ఉన్నారు. కాగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. భౌతికంగా మన నుంచి దూరమైన వారి పేరుపై చేసే సామాజిక సేవా కార్యక్రమాలే మనకు వారికి కల్పించే నిజమైన నివాళులని పలువురు పేర్కొన్నారు. ఏటీసీ కేంద్ర కార్యదర్శి, ప్రజానాట్య మండలి బాధ్యులు, ఇఫ్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి సతీమణి అరుణ వర్ధంతిని పురస్కరించుకొని జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరికన్ బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి స్వామి, వారి కుటుంబ సభ్యులు బియ్యం, నిత్యావసర సరుకుల కోసం ఏటీసీ నాయకుడు ఆరెల్లి పోషం 1000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కె స్వామి కుటుంబ సభ్యులు ప్రదీప్, కోమలత, సామవేదమ్మని, వరుణామృత, ఏటీసీ నాయకులు మాదన మహేష్, గండి ప్రసాద్, గొడిశెల నరేష్, ప్రజానాట్య మండలి నాయకులు కన్నం లక్ష్మీనారాయణ, ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా, పి చంద్రపాల్ తదితరులు ఉన్నారు. जोहार कामरेड अरुणा, जोहार जोहार, जोहार कामरेड अरुणा, जोहार जोहार.
స్వామన్న గారి యొక్క కష్టసుఖాలలో భాగస్వామి అయినటువంటి అరుణ గారు కీర్తి చేసి రావడం నిజంగా చాలా బాధాకరం. తన జ్ఞాపకాలను పురస్కరించుకొని ఒక స్మారక కార్యక్రమంగా ప్రతి ఏటా కూడా ఆపన్నులు, నిరాశ్రయులు, అనాథులు, వృద్ధులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రతి ఏటా ఒక స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు స్వామన్న గారు. అరుణ గారు భౌతికంగా దూరమైనప్పటికీ కూడా మానసికంగా మాత్రం వారు ఇంకా మన మధ్యనే ఉన్నారు, జీవించి ఉన్నారు అనడానికి ఆ తలపులను, ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే ఒక తార్కాణం. అందుకే చాలా చోట్ల కనుక చూసినట్లయితే కూడా మనం స్మారక కార్యక్రమాలు కానీ నిర్మాణాలు కానీ మహామహులై చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో తన భార్య ఎడబాటు 6 సంవత్సరాలుగా ఒకవైపు బాధిస్తున్నా మరోవైపు మాత్రం బాధాతత్వ హృదయులు ఎవరైతే ఉన్నారో ఇందాక గాంధీనగర్ చెప్పినట్లుగా వాళ్ళకు కొంత సాంతన చేకూర్చడంలోనే అరుణ గారి యొక్క ఆ జ్ఞాపకాలను మరొకసారి స్మరణకు తెచ్చుకుంటున్నటువంటి స్వామి గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. సంగంపల్లి అరుణ గారి జ్ఞాపకార్థం వారి భర్త అయినటువంటి కె స్వామి గారు అరుణ గారి పేరు నిలిచి ఉండే విధంగా ప్రతి ఏటా ఈ బియ్యం పంపిణీ చేయడం, పేదలకు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు ఇవి మానవుని జీవితంలో చాలా గొప్ప విషయాలు. ఇవి ఈ రోజులలో ఉన్నటువంటి మనిషి యొక్క జీవన శైలి, నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలనే భావన ఉన్నటువంటి రోజులలో స్వామన్న గారు లాంటి వారు కొంతమంది ముందుకొచ్చి పేదలకు ఇలాంటి దానాలు చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఇలాంటి కార్యక్రమాలకు ఎంతోమంది మానవీయులైనటువంటి వ్యక్తులు పేదలకు ఈ సహాయ సహకారాలు చేస్తూ చేయాలని స్వామన్న గారుని స్ఫూర్తిగా తీసుకొని ఇలా వారి యొక్క సతిమణి ఆత్మకు శాంతి చేకూరే విధంగా వారు మళ్ళీ మానవ జన్మలోకి వచ్చి మంచి స్త్రీగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ మంచి స్త్రీగా వచ్చి ఎంతోమందికి సేవలు అందించే విధంగా ఇలా కార్మిక క్షేత్రంలో వారు లేకున్నప్పటికైనా ఉన్నట్టుగానే మనం అందరం కూడా భావించి కార్యక్రమాలు ముందుకు జరపాలని గురువుల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ ఉన్నత పరులుగా ఎదగాలని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. గోదావరిఖని గణేష్ నగర్లోని ఐరిస్ బ్లూ స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకలను ఓ బ్లాంకెట్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చందన, డైరెక్టర్ అరవింద్ తదితరులు ఉన్నారు. గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో రేపు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు తీర్చిదిద్దుతూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సకల ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు సీతారామ కళ్యాణాన్ని భక్తులు వీక్షించడానికి ఏర్పాట్లను చేశారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, ఈ వేడుక ఉత్సవ కమిటీ చైర్మన్ గట్ల రమేష్, ఇతర కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధతో ఈ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. కాగా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలను తిలకించడానికి తగు ఏర్పాట్లు చేశామని రామగుండం ఏసీపీ ఎం రమేష్ చెప్పారు. గోదావరిఖని కోదండ రామాలయంలో బందోబస్తు ఏర్పాట్లను పోలీసు అధికారులతో కలిసి ఈరోజు ఏసీపీ మడత రమేష్ పరిశీలించారు. మరి షాపులు పెట్టారు, బండ్లు పెట్టారు, మళ్ళీ షాపులు అన్ని పెట్టేసరికి బండ్లు పెట్టారు. ఇంకా షాపులు వస్తాయి, ఎట్లా బొమ్మ కాంచాలి షాపులు వస్తాయి కదా. రేపు శ్రీరామనవమి
ఈ కళ్యాణం శ్రీరాముని కళ్యాణం సందర్భంగా రామాలయంలో జరిగే ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ తరఫున ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా కళ్యాణానికి వచ్చే భక్తులకు మా యొక్క మనవి ఏమిటంటే 4 వీలర్లు అంటే కార్లు కానీ ఆటోలు కానీ దాంట్లో వచ్చే భక్తులందరూ కూడా పోలీస్ వారికి సహకరించి సేక్రెడ్ హార్ట్ స్కూల్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిగా అసౌకర్యం అనుకోకుండా భక్తులందరూ కూడా ఆ పార్కింగ్ సహకరించి మిగతా 2 వీలర్లన్నీ కూడా మనం దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 4 వీలర్ల ద్వారా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటు సబ్ స్టేషన్ దగ్గర కానీ లేదంటే ఇక్కడ సేక్రెడ్ హార్ట్ స్కూల్లో కానీ పార్క్ చేసుకొని పోలీసులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్త్రీలు పిల్లలు వాళ్ళ ఇళ్ల నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చి పిల్లలను వృద్ధులను జాగ్రత్తగా వచ్చి కళ్యాణాన్ని తిలకించి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని మళ్ళీ ప్రశాంతంగా ఇండ్లకు వెళ్లే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటాం. రేపు లోక కళ్యాణార్థం జరగబోయే శ్రీరామ నవమి వేడుకలు మన కోదండి రామాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గోదావరికని ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత ఎక్కువ సంఖ్యలో వచ్చి దేవుని కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే భక్తులందరి కొరకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామాలయం 6 బయట గ్రౌండ్లో పెద్ద వేదిక 60-40 వేదికపై రాముని కళ్యాణం నిర్వహించేందుకు ఆకాశమంతా పందిరి వేసి ఇక్కడ అనేక ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీరు కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఈ ఎండకు వాతావరణానికి అనుకూలంగా ఇక్కడ షామియానాలు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా కూర్చోవడానికి మ్యాట్లు, మీ అందరికీ సౌకర్యార్థం కూలర్లు కూడా ఏర్పాటు చేసినాం. మీరు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండాలనేదే మా సంకల్పం. అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మా ఎమ్మెల్యే గారు అహర్నిశలు ఇక్కడ జరిగే కార్యక్రమాలపై పూర్తిగా సమాచారం తీసుకొని ఏర్పాట్లు చేయిస్తాను. తప్పనిసరిగా ఇక్కడ పెద్ద ఎత్తున రేపు ప్రజలందరూ వచ్చి ఈ కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని మనవి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.